అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరినీ కలుసుకోవడానికి కారణం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు, వాటి మీద విశ్లేషించుకొని ఎందుకు ఈ విధంగా ఫలితాలు వచ్చినాయి, ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏం మిస్ అయ్యాం అనేది నిన్న ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా విశ్లేషించుకుని, ఇంకా రాబోయే కాలంలో కూడా పరిపాలనలో ఏం లోపం జరిగింది, ప్రజలు ఎందుకు ఆ విధంగా తీర్పునిచ్చారు అనే విషయాన్ని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలతోనే మాట్లాడి తప్పకుండా దీని మీద అధ్యయనం చేసి మళ్ళా రాబోయే కాలంలో ప్రజలకు మంచి సేవ అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ సమాజంలో అంటే స్వతంత్రం వచ్చే దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరు చేయలేనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ముందుకెళ్ళారు. అంటే ఒక అన్ని సిస్టమ్స్లో కూడా సంస్కరణలు తీసుకొచ్చారు. దాదాపుగా రైతుల విషయంలో కానీ, అవ్వాతాతల విషయంలో కానీ, చదువుకునే పిల్లల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు పరిపాలనా వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రజలు మరి ఇటువంటి విలక్షణమైనటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారో ఒకసారి మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మన నాయకత్వం అంటే ప్రజల మనోభావాలు అనుగుణంగానే వెళ్ళాలి, ఆ విధంగా అవన్నీ కూడా విశ్లేషించుకుని ముందుకెళ్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా పామర నియోజకవర్గంలో నేను 7.5 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చి 2.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ రోజు మళ్ళా నేను ఎన్నికలకు వెళ్ళి శాసనసభ్యుడిని అయ్యాను. నేను 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి విభేదాలు కానీ, కులాలు మతాలకు అతీతంగా పరిపాలన చేసే విషయంలో ముందుకు తీసుకెళ్ళానని చెప్పి నేను కూడా భావిస్తా ఉన్నాను. ప్రజలు మరి నా పట్ల కూడా ఒక విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఎందుకు అటువంటి తీర్పు ఇచ్చారో కూడా ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి కార్యకర్త యొక్క మనోభావం తెలుసుకుని రేపటి నుంచి ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఎందుకు ఈ విధంగా జరిగింది అని విశ్లేషించుకుని, నేను ఈ కారణాలన్నీ మీద కూడా నేను ఎవరి మీద మోపాల్సిన అవసరం కానీ, వీళ్ళ వల్ల నేను ఓడిపోయాను, లేకపోతే ఈ కారణం చేత ఓడిపోయాను అని చెప్పి నేను ఎవరి మీద నెపం పెట్టదలుచుకోలేదు. నేనే దీని అంతటికీ కూడా కారణం, నేనే నాయకత్వం వహిస్తా ఉన్నాను కాబట్టి నేనే దీనికి కారణం, నేనే బాధ్యత వహిస్తాను. మంచి కూడా 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా బాధ్యత వహించాను. మళ్ళా ఇప్పుడు ప్రజలు నన్ను నా ఓటమి మీద కూడా నేనే బాధ్యత వహిస్తాను. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు, నిన్న మా నాయకుడు చెప్పిన విధంగా పోరాటాలు కొత్త కాదు. పోరాటాలు అంటే అబద్ధాలని నిజం చేయాలని మాత్రం మేము ఎప్పుడు చేయం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ అబద్ధాలని నిజం చేయాలని చెప్పి ప్రజల్లో ప్రయత్నం చేసి ఆ ప్రజల్ని తప్పుదోవ పట్టించారని చెప్పి నా ఉద్దేశంగా నేను భావిస్తా ఉన్నాను. అంటే నేను వ్యక్తిగతంగా నేను ఓడిపోయానని చెప్పలేదు, మీరు అర్థం చేసుకోవడం తప్పుంది. ఈ ఓటమికి నేను ఎవరి మీద కారణాలు ఎత్తి చూపట్లేదు, నేను బాధ్యత వహిస్తానని చెప్పాను. మీరు దాన్ని ట్విస్ట్ చేసి నా వ్యక్తిగతంగా ఓడిపోయాను కాదు. ఇది పార్టీ ఒక వ్యవస్థ. నేను నా ఓటమి మోహన్ రెడ్డి గారి గురించో, అశోక్ గురించో, లేకపోతే నీ గురించో, కోటేశ్వర జర్నలిస్ట్ వాళ్ళు ఓడిపోయాను, లేకపోతే రాధాకృష్ణ గారి గురించి ఓడిపోయాను, సుధాకర్ వాళ్ళు ఓడిపోయాను అని చెప్పట్లేదు. నేను నాయకత్వం వహిస్తాను.
ఒక ఈ ఈ కుటుంబ సభ్యుడిగా ఆ బాధ్యత నేను తీసుకుంటాను, అంతే తప్ప నేను వ్యక్తిగతంగా ఓడిపోయాను అది కరెక్ట్ కాదు. మళ్ళీ మీరు దాన్ని ట్విస్ట్ చేయదు దయచేసి. అది కోటేశ్వరరావు బ్రాండ్ అది. అదేనమ్మా నేను అన్నది ఏంటి అర్థం చేసుకున్నాను. పాలన జరిగింది. వీళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్తారు? అబద్ధపు వాగ్దానాలు చేయడం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అలవాటు. నేనేదైతే చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వాళ్ళ అబద్ధాలు వాగ్దానాలు ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మాత్రం వాళ్ళని నిలబెడతాం. తప్పకుండా కూడా ప్రజలకి న్యాయం చేసే విధంగా ప్రజలకు వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళు పోషించుకోకపోతే తప్పకుండా నిలదీసి మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో నిన్న నూతన శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వర్ల కుమార్ రాజాకి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. తను కూడా రెండున్నర సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉండి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్నాడు. తను కూడా మంచి పరిపాలన పామరు నియోజకవర్గ ప్రజలకి అందిస్తాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ మీ ద్వారా వర్ల కుమార్ రాజాకి నా హృదయపూర్వకంగా తనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పామరు నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి కోసం, వాళ్ళ రక్షణ కోసం, ఈ నియోజకవర్గ సంక్షేమం కోసం పాటుపడతాడని చెప్పి నేను కూడా ఆశిస్తూ మీ అందరికీ కూడా మనం చేసేది ఈ జర్నలిస్ట్ సోదరులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఈ 5 సంవత్సరాలు నాకు ఒక కుటుంబ సభ్యులాగా నన్ను ఆదరించి హక్కున చేర్చుకున్న జర్నలిస్టులకు కానీ ఉద్యోగస్తులకు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఈ పామరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో రేపటి నుంచే నేను ఎప్పుడు ప్రజల్లో ఉంటాను. ప్రజలకి పామరు నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా అది నా కష్టంగా భావిస్తానని చెప్పి మొదటి రోజు చెప్పాను. అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పామరు నియోజకవర్గ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.